హాయ్ ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్లో మనం ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్స్ గురించి మాట్లాడుకుందాం. మీరు ప్రతి డిఓఎల్ అండ్ స్టార్ డెల్టా స్టార్టర్లో ఈ కాంట్రాక్టర్స్ని చూసే ఉంటారు. సో ఈ కాంట్రాక్టర్స్ యొక్క వర్కింగ్ ఏంటి, దీని ఇంపార్టెన్స్ ఏంటి, వీటి కనెక్షన్స్ ఏంటి అనేది ఈ ఎపిసోడ్లో చూద్దాం. జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ స్నైడర్ ఎలక్ట్రిక్ కాంట్రాక్టర్ని చూద్దాం. కాంట్రాక్టర్ యొక్క వర్కింగ్ ఏంటి? సేమ్ లైక్ ఎంసీబీ సర్క్యూట్ని మేక్ అండ్ బ్రేక్ చేయడమే, కాకపోతే ఎంసీబీ మాన్యువల్గా వర్క్ అవుతుంది, కాంట్రాక్టర్ ఆటోమేటిక్గా వర్క్ అవుతుంది. అది అలాగనే చూద్దాం. ఇక్కడ చూస్తే మెయిన్ బ్రేకర్ యొక్క అవుట్పుట్ కేబుల్స్ కాంట్రాక్టర్ యొక్క ఇన్పుట్కి కనెక్ట్ అయ్యి ఉన్నాయి. ఓకే, సో ఎప్పుడైతే మనం మెయిన్ బ్రేకర్ ఆన్ చేస్తామో ఈ కాంట్రాక్టర్ ఇన్పుట్కి పవర్ సప్లై వస్తుంది. కాంట్రాక్టర్ అవుట్పుట్ ఎక్కడ కనెక్ట్ చేస్తాం? సైట్లో ఉన్న డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ ఈ కాంట్రాక్టర్ రేటింగ్కి సరిపడే ఏ మోటార్కైనా సరే మనం కనెక్ట్ చేయొచ్చు. సో ఎప్పుడైతే ఈ కాంట్రాక్టర్ హోల్డ్ అవుతుందో అప్పుడు ఆ మోటార్ రన్ అవుతుంది అనమాట. మరి సైట్లో వర్క్ చేసే మోటార్కి ప్రొటెక్షన్ ఏంటి? ఇక్కడ ఓఎల్ఆర్స్ అనేది చూసారా, ఓవర్లోడ్ రిలేస్. ఈ ఓవర్లోడ్ రిలేస్కి కాంట్రాక్టర్ అవుట్పుట్ కనెక్ట్ చేస్తాం. ఈ ఓఎల్ఆర్ అవుట్పుట్ని మనం మోటార్కి కనెక్ట్ చేస్తాం అనమాట. సో ఈ ఓఎల్ఆర్లో మనకి కరెంట్ సెట్టింగ్ కూడా ఉంటుంది, దాన్ని క్లియర్గా ఇంకో వీడియోలో చూద్దాం. కాంట్రాక్టర్ ఇన్ అండ్ అవుట్పుట్ కాంటాక్ట్ అవుతుంది ఈ కాంట్రాక్టర్ లోపల. సో అది ఎలా అవుతుందంటే, ఇప్పుడు మీరు చూసారు కదా, ఇక్కడ 100 నుంచి 200 వోల్ట్స్ ఏసీ అని రాస్తుంది. ఇది వచ్చి కాయిల్ వోల్టేజ్ అనమాట. ఈ కాంట్రాక్టర్కి లోపల ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ కాయిల్ ఉంటుంది. సో ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ కాయిల్కి ఎప్పుడైతే పవర్ సప్లై వస్తుందో కాంట్రాక్టర్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ కేబుల్స్ని కనెక్ట్ చేయడానికి మధ్యలో ప్లేట్స్ ఉంటాయని చెప్పాను కదా. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ కాయిల్ మ్యాగ్నెటైజ్ అయినప్పుడు ఆ ప్లేట్స్ని తన వైపు అట్రాక్ట్ చేసుకొని ఈ ఇన్ అండ్ అవుట్ టెర్మినల్స్ని కాంటాక్ట్లోకి తీసుకొస్తుంది. ఓకే, ఈ కాయిల్ వోల్టేజ్ ఎలా ఇస్తాం? కాయిల్ వోల్టేజ్ ఎలా ఇస్తామంటే, ఈ రిలేస్ ఉన్నాయి చూసావా, ఈ రిలేస్ని యాక్టివేట్ చేయడం ద్వారా ఇందులో ఉన్న ఎన్ఓఎన్సీలు యాక్టివేట్ అయ్యి మనకి కాయిల్కి వోల్టేజ్ ఇస్తుందన్నమాట. సో రిలే ఆన్ అయితే దానికి సప్లై వస్తుంది. సో ఇదే ఫంక్షన్ని మనం పిఎల్సి ద్వారా కూడా చేయొచ్చు. సో పిఎల్సి అవుట్పుట్ యాక్టివేట్ అయిందనుకోండి, సో అప్పుడు ఈ రిలే యాక్టివేట్ అయ్యి ఈ రిలే త్రూ మనకి ఆ కాంట్రాక్టర్ కూడా హోల్డ్ అవుతుంది. సో ఈ పిఎల్సి ఎలా వర్క్ అవుతుంది, ఈ ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్ గురించి మనం వేరే ఎపిసోడ్లో క్లియర్గా చెప్పుకుందాం. సో మనకి సింపుల్ కాన్సెప్ట్ ఏంటి? కాంట్రాక్టర్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ కాయిల్ ఉంటుంది, దానికి సప్లై వస్తే సర్క్యూట్ క్లోజ్ అవుతుంది, దానికి సప్లై రాకపోతే సర్క్యూట్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఈ ఓఎల్ఆర్లో కూడా థర్మల్ ప్రొటెక్షన్ రిలే ఉంటుంది. మోటార్ మ్యాక్సిమం ఎంత కరెంట్ తీసుకుంటుందో దాన్ని బట్టి మనం ఈ ఓఎల్ఆర్లో కరెంట్ని ఎగ్జాక్ట్గా సెట్ చేసుకొని మోటార్ని కూడా ప్రొటెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇందులో ఉండే ఎన్ఓఎన్సీలు అంతేకాకుండా కాంట్రాక్టర్లో ఉండే ఆక్సిలరీ కాంటాక్ట్స్ అండ్ ఈ రిలేలో ఉండే ఎన్ఓఎన్సీలని యూస్ చేసి మనం ప్రాపర్గా సర్క్యూట్ డయాగ్రామ్ని డిజైన్ చేయొచ్చు యాజ్ పర్ అవర్ సైట్ రిక్వైర్మెంట్స్. ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ ఈ స్టార్టర్ వచ్చేటప్పటికి బెల్ట్ కన్వేయర్ గురించి యూస్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ 2 మోటార్లు ఉన్నాయి, 22 kW. ఇది డిఓఎల్ స్టార్టర్. ఆన్ ఆఫ్ ట్రిప్ ఇండికేషన్ ల్యాంప్స్ కూడా ఉన్నాయి. ఈ బ్రేకర్ బయట నుంచి ఆన్ ఆఫ్ చేయొచ్చు ఈ హ్యాండిల్ యూస్ చేసుకొని. ఇది ఇంకొక టైప్ కాంటాక్టర్, ఇది ఏబీబీ మెక్. ఓకే, సో ఈ మధ్యలో వైట్ కలర్ కనిపిస్తుంది కదా, సో అది మీకు కాంటాక్టర్ హోల్డ్ అయినప్పుడు లోపలికి వెళ్తుంది. ఆ లోపల ఉన్న ప్లేట్స్ ఇన్ అండ్ అవుట్ కాంటాక్ట్స్ని క్లోజ్ చేసి సర్క్యూట్ని మేక్ చేస్తాయి అన్నమాట. ఆ పక్కన ఉన్నవి ఆక్సిలరీ కాంటాక్ట్. ఈ కాంటాక్టర్ కూడా సేమ్ ఇందాక చెప్పినట్టే వర్క్ అవుతుంది. మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.